ముందుగా ఈ వీడియో చూద్దాం. యేసుక్రీస్తు వారు మన తండ్రికి తొలి సంతానం అయితే నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడవు అని దేవుడు ఏ యేసును గూర్చైతే అన్నాడో ఆ యేసు మనందరికీ అట అనేక సహోదరులైతే మనంతా సహోదరులైతే మనలో జ్యేష్ఠుడు కనుక ఆ హక్కు ఆయనకు ఉంది కాబట్టి మనందరిలో ఆయన పెద్దవాడు. పౌలు గారు రోమాపత్రిక 8:29లో యేసు ప్రభు వారు అనేక కుమారులలో జ్యేష్ఠుడు అని, మరియు కొలస్సీ పత్రిక 1:15లో సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బాండ్ అని ఎందుకు సంబోధించారో క్లుప్తంగా చూద్దాం. అయితే దురదృష్టవశాత్తు యెహోవా సాక్షులు అంటే జెహోవా విట్నెసెస్, అలాగే మోర్మన్స్ ఇలాగ కొన్ని విభాగాలు ఈ వచనాల ఆధారంగా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి తొలి సంతానంగా అంటే సృష్టింపబడినటువంటి తొలి వ్యక్తిగా భావించి అలాగ బోధిస్తున్నారు. నిజానికి ఈ బోధ ఏరియనిజం అనేటువంటి సిద్ధాంతంలో భాగం. క్రీస్తు శకం 325లో నైసియన్ కౌన్సిల్లో, అలాగే క్రీస్తు శకం 381లో జరిగినటువంటి సెకండ్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్లో కూడా ఈ బోధను మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ నుండి అలాగే రోమా సామ్రాజ్యం నుండి కూడా కంప్లీట్ గా బహిష్కరించడం జరిగింది. విషయం ఏంటంటే జ్యేష్ఠుడు లేదా ఆది సంభూతుడు అనేటువంటి పదాలు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన పుట్టినటువంటి క్రమాన్ని కాదు గానీ ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి అధికారాన్ని మరియు సృష్టంతటిలో కూడా ఆయనకున్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా అంటే ఎందుకు ఆది సంభూతుడిగా అంటే ఫస్ట్ బాండ్ గా పిలువబడుతున్నాడంటే పౌలు గారు చెప్తున్నారు, ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆది సంభూతుడు లేదా జ్యేష్ఠుడు అని పిలువబడడానికి కారణం ఆయన మొదటగా పుట్టినవాడు అని కాదు. ఆయనే అన్నింటినీ సృష్టించాడు, ఆయనే అన్నింటికంటే ముందున్నాడు, మరియు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. సృష్టికర్తను సృష్టిలో మొదటి వ్యక్తిగా ఎలా పరిగణించగలం? ఇటు పాత నిబంధనలో మనం చూసిన ఇర్మియా గ్రంథం 31:9లో ఇశ్రాయేలునకు నేను తండ్రిని గానా, ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారుడు కాడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపుకు పుట్టినటువంటి కుమారుల్లో మనస్సే పెద్దవాడైనప్పటికీ దేవుడు చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిమును నా జ్యేష్ఠ కుమారుడు అని సంబోధించాడు. ఇది ఎఫ్రాయిము సంతతికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇటు దావీదును చూసినా కూడా దావీదును నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను, భూరాజులలో అత్యున్నతునిగా నేను అతను ఉంచుతానని దేవుడు కీర్తనల గ్రంథము 89:27లో చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ కూడా జ్యేష్ఠ కుమారత్వం అనేటువంటిది అధికారాన్ని, ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది, పుట్టినటువంటి క్రమాన్ని కాదు. ఎందుకంటే దావీదు ఇశ్రాయేలుకు మొదటి రాజు కాదు, యెష్షయికి పుట్టినటువంటి మొదటి కుమారుడు కూడా కాదు. వాస్తవానికి యెష్షయి కుమారుల్లో చిన్నోడు దావీదు. కాబట్టి రోమా 8:29లో యేసుక్రీస్తు ప్రభు వారిని జ్యేష్ఠుడు అని అడ్రస్ చేయడం అనేది ఆయన పునరుద్ధానం ద్వారా, ఆరోహణం ద్వారా సంపాదించినటువంటి శ్రేష్టమైన అధికారానికి నిదర్శనం. బాటమ్ లైన్ ఏంటంటే జ్యేష్ఠ కుమారత్వం అనేటువంటిది కేవలం పుట్టినటువంటి ఆర్డర్ని బట్టి మాత్రమే కాకుండా చాలా సార్లు అధికారాన్ని, ప్రాధాన్యతను కూడా తెలియజేయడానికి వాడబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఆది మధ్యాంత రహితుడు, నిత్యుడైనటువంటి త్రియేక దేవునిలో